ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములో శుభములు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-10. ఈ వాక్య భాగమంతా మనకు తెలుసు. 1వ వచనంలో ఏం కనబడుతుంది? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని వ్రాయబడింది. ప్రభువారు శోధింపబడిన ఆ విషయాలన్నీ ఆ 10 వచనాల్లో మనం చూస్తాం. అపవాది లేక అపనిందలు వేసే పిశాచం అని అర్థమిచ్చే గ్రీకు పదానికి డయోబొలోస్ అని అర్థం. డయోబొలోస్ అనే గ్రీకు పదం అర్థం ఏమిటంటే నిందలు మోపేవాడు, లేక దూషించేవాడు, లేక దయ్యాల అధిపతి. ఇతనికి మరొక పేరు సాతాను, సైతాను అని కూడా మనం అనుకుంటుంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని ప్రభువారు అంటున్నారు. మరి వీరు ఇశ్రాయేలీలు, శారీరకంగా వారు అబ్రహాము సంతానమే, కానీ ఆత్మీయమైన విషయాల్లో వారు సైతాను పిల్లలుగా ప్రవర్తిస్తున్నారు. 2వ కొరింథీ 11వ అధ్యాయం 14వ వచనంలో ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు అంటున్నాడు. 15వ వచనంలోనైతే కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు అంటున్నాడు పౌలు. కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా దొంగ అపోస్తలులను, మోసగాండ్రకు పనివారిని మనం చూస్తూనే ఉన్నాం. సైతాను వారిలో బాగా పనిచేస్తున్నాడు. వారు ఎటువంటి వారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో వారు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి అని అంటున్నాడు. అంటే వారు వాడికి లోబడ్డారు. అనేక విధాలుగా సైతాను వంటి వారు అయ్యారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు? వాడికి చెందినవారు, ప్రభువుకి చెందినవారు కారు. యేసు ప్రభు పట్ల వారి ప్రవర్తన ఏమిటో ఈ విషయాన్ని బయటపెడుతూ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఓ పాఠం నేర్చుకుందాం. ఒక వ్యక్తి ముందు తరాల వారు గొప్పవారై ఉండొచ్చు, అతడు చాలా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండొచ్చు, తాను దేవుని సంతానమని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఆ వ్యక్తి యొక్క పిల్లలు సాతాను కొడుకులై ఉండే అవకాశం ఉంది. మానవ హృదయంలోని మోసకరమైన స్థితి ఇదే, ఘోరమైన చెడుతనం ఇదే. గ్రహిద్దాం, నేర్చుకుందాం. దేవుని స్తోత్రం.